నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. లక్షేటిపేటలో స్థానిక విశ్రాంత భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ రఘునాథ్ గురించి మాట్లాడే స్థాయి కాదని, మాట్లాడే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకోవాలని అన్నారు. అలాగే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్న బీఆర్ఎస్ నాయకుడి మాటలకు స్పందిస్తూ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఇప్పటి 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచిందని అన్నారు. మొన్న ఇక్కడ ఐబీలో ప్రెస్ మీట్ పెడుతూ విజిత్ బాబు గారు మాట్లాడడం జరిగింది. ఏమని అంటే రఘునాథ్ సార్ గారు బీజేపీ నాయకుల మీద కేసు అయినా కూడా పట్టించుకుంటలేడు, హైదరాబాద్లో ఉంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేసింది అన్నారు. మీకేం తెలుసు సార్ రఘునాథ్ సార్ గురించి? మీకేం కూడా తెలియదు. రఘునాథ్ సార్ అనే వ్యక్తి దేవుడు. ఆయన వల్ల మేము జైలు నుంచి బయటకు వచ్చినాం. మాకు బెయిల్ ఇచ్చింది అతనే, అన్నీ చేసింది అతనే. అట్టిగా అనవసరమైన మాటలు మాట్లాడితే బాగుండదు విజిత్ గారికి. మళ్ళీ ఈరోజు మేము ఈరోజు ఐబీ నుంచి చెప్తున్నాం, ఇంకోసారి ఇరుకులో మాట్లాడడం వస్తాం బాగుండదని. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, రఘునాథ్ నాయకత్వం, రఘునాథ్ రావు గారి నాయకత్వం, రఘునాథ్ రావు గారి నాయకత్వం. ఒకటి కాంగ్రెస్ లక్షలపేట మున్సిపాలిటీ బీజేపీ కుటుంబానికి మరియు మీడియా మిత్రులకు నమస్కారం. ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ఆదివారం రోజు మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన వెలుపల్లి రఘునాథ్ గారు రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టిన సంగతి విదితమే. దాని మీద మరియు సోమవారం రోజు మంగళవారం రోజులలో కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు కౌంటర్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో కౌంటర్లు ఇవ్వడం వరకు ఓకే, కానీ వారిని వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు, వేలే చూపడం కావచ్చు జరిగింది. కాబట్టి దానికి కౌంటర్గా మళ్ళీ బీజేపీ లక్షపేట కార్యకర్తలు ప్రెస్ మీట్కి సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వెలుపల్లి రఘునాథ్ గారు రైతులకు మన వల్ల పార్టీ వాళ్ళని కాకుండా ఒక మానవతా దృక్పథంతో అక్షరాలు ₹1,00,000 ఇచ్చారండి. చెక్ కూడా సైన్ చేసింది. మీరు మీ పార్టీ ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్ స్వయాన మేనమామ చనిపోయినారు, వాళ్ళ కొడుకు మరి సొంత ఒక చిల్లి గప్పు ఇయ్యలేదు. మరి అదెట్లా అండి? కాబట్టి రైతుల పక్షాన నిలబడేది బీజేపీ, రైతుల పక్షాన నిలబడేది రఘునాథ్ సారు. రైతుల గురించి వాళ్ళ సాధక బాధకాలు కావచ్చు, వాళ్ళ బాధలు చూడలేక 3 ఏళ్ల క్రితమే దండపల్లి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 2 రోజులు పాదయాత్ర చేసిన సందర్భం అండి. పాదయాత్ర చేసి వినతి పత్రాలు ఇచ్చిన సందర్భం కోకొల్లలు. మీరంటున్నారు బీజేపీ వాళ్ళు మా పథకాలు అంటే మా వ్యూహాలన్నీ కాపీ కొడుతున్నారని. కాపీ కొట్టేది మేము 3 ఏళ్ల క్రితం చేసామండి. మేము ఇప్పుడు కాదు. వీళ్ళు బీజేపీలో వినూత్నంగా ఎవరి ఆలోచనకు అందని ఊహకు అందని కార్యక్రమాలు చేసేది బీజేపీ. ఇకపోతే బీజేపీ కార్యకర్తలు జైల్లో పడితే వాళ్ళని పట్టించుకోడు అనే ఒక బట్టగట్టు బిగేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను జైల్లో వేసినప్పుడు కానీ, వాళ్ళను ఇతర పార్టీల వాళ్ళు కొడుతున్నప్పుడు కానీ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఎన్నిసార్లు ఆదిలాబాద్ జైలుకి వెళ్ళి, ఎంతమంది వకీలను పెట్టి ఎంత వాళ్ళ వెన్నుదండిగా ఉన్నారో మీకేం తెలుస్తుందండి? సరే అలా అన్నారు. మరి అలా అన్నప్పుడు ముత్సత్తన్న గారు ఏ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులేని, హాజీపూర్ మాజీ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ గారికి ఏ పార్టీలో ఉన్నప్పుడు ఇబ్బందులు అయినాయండి, వీర సత్యనారాయణ గారు ఏ పార్టీలో ఉన్నప్పుడు ఇబ్బందులు అయినాయండి. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? ఎవరి సంరక్షణలో ఉన్నారండి? మరి అదే బీజేపీ వాళ్ళు ఎవరికైతే మీరు పేరు చెప్పారో వాళ్ళు మరి మీ సంరక్షణకు వచ్చారా? రాలేదు కదా. ఇకపోతే సేవా భారతి రఘునాథ్ సార్కి వెలుపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు కోకొల్లలు. ఆయన ఇప్పటివరకు ఒక ఎంపీ కాలేదు, ఒక ఎమ్మెల్యే కాలేదు, ఒక ఎమ్మెల్సీ కాలేదు. ప్రభుత్వం ప్రజల వల్ల ఓటేసి గెలిచిన అధికారం ఏదీ లేదు. ప్రభుత్వం నుంచి రూపాయి పొందింది లేదు. అన్ని సొంత పైసలే. ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి? విద్యార్థులకు బుక్స్ పంపుతున్నారు, తెలుసు మీకు, గత 15 ఏళ్ళ నుంచి. తర్వాత ఇప్పుడు పిల్లలకి పోలీస్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్కి కోచింగ్, కళ్ళద్దాలు, ఆపరేషన్లు. కరోనా అప్పుడైతే అసలు కోకొల్లలు ఆన్లైన్ వర్చువల్ మెడికల్ కెపాసిటీ ఏర్పాటు చేసాము. డాక్టర్లు ఏర్పాటు చేసి మందులు ఇప్పించాము. అప్పుడేది వర్చువల్గా ఫోన్లలో ఆన్లైన్. తర్వాత నిత్యావసర సరుకులు, మందులు, కిట్లు, ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు. ఇక పోతే ఏదైనా సరే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మనం ముఖ్యంగా రైతులకు సంబంధించి మనం రైతు బిడ్డలు, మనం రైతులు, దాదాపు రైతులు ఉన్నాం, రైతు బిడ్డలం ఉన్నాం. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చి ఒకరికొక కౌంటర్లు ఇచ్చుకునే బదులు మీరు కాంగ్రెస్ వాళ్ళైతే ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు. మరి మీరు మీ ప్రభుత్వ ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, మీరు వెళ్ళి
ముందే వర్షాకాలానికి ముందే ఒక ప్రణాళిక వేసుకొని అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళి కార్యనిర్వాహక అధికారులతో ఇంజనీర్లతో వెళ్ళి మాడుకొని వాళ్ళ ప్రణాళిక చేసుకొని చేయొచ్చు కదా. మనం కౌంటర్లు ఇచ్చుకుంటూ వేసే బదులు మీరు రైతులకు పనులు చేయండి, ఒక చూర కొనండి, వాళ్ళ అభిమాని చూర కొనండి, వాళ్ళ ఆశీర్వాదం చేసుకోండి. మనం కౌంటర్లు ఇచ్చుకుంటూ చేసుకోవడం కాదు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మీరు అంటాం కదా, వెళ్ళి పని చేయండి. ఎందుకు కౌంటర్లు ఇచ్చడం ఎందుకు? ఇప్పుడు ప్రతి ఎండాకాలం దొడ్డు బట్టలు వస్తాయి, ఖచ్చితంగా అమ్ముడు పోవాలో తెలుసు. అది ఎండాకాలము ఎంత వ్యవసాయం వస్తుందో తెలుసు, ఎన్ని వడ్లు వస్తాయో తెలుసు. మరి తెలిసినప్పుడు దానికి ఎంత బార్దాన్ కావాలి, ఎంత శుద్ధులు కావాలి, ఎంతమంది మిర్లతో మాట్లాడుకోవాలి, ఎన్ని లారీలు కావాలని తెలియదు అని మాట్లాడుకోవడం. వాడి ప్రణాళిక చేసుకోవచ్చు కదా. ప్రతి సంవత్సరం వాళ్ళు గుప్పబోయాలి, నేర్పాలి. మబ్బులు వస్తే మళ్ళీ వర్షం, రైతు గుండెలో గుబగుబ. ఎందుకండి వాళ్ళు? అందుకే మొన్న చనిపోయింది ఎందుకు? అది ప్రకృతి విపత్త లేకపోతే ప్రభుత్వ వైఫల్యం మొన్న చనిపోయింది. కాబట్టి ఇవన్నీ కాకుండా ఒకరినొకరు నిందలు వేసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అలాగే మా నాయకుని మీద కనుక ఇలాంటి నిందారోపణలు వేస్తే మాత్రం లక్షడిపేట బీజేపీ మున్సిపాలిటీ కమిటీ ఊరుకోదు. ఖచ్చితంగా దానికి ధీటుగా కౌంటర్ ఇస్తానని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీకి ధన్యవాదాలు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేసిండు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసిండు? 3 సార్లు అంకసేన గారు మీరు కాంగ్రెస్ నుంచి తిరుగుతుండు. సులభి కాంప్లెక్స్ ఓపెన్ చేయలేకపోతుంది. ఇక్కడ 7 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నప్పుడు సులభి కాంప్లెక్స్ ఓపెన్ చేయలేకపోతుంది. వ్యాపార సంఘ పోలు ఎంత ఇబ్బంది పడుతుండ్రు. 3 నెలల నుంచి అక్కడ రోడ్డు వెడల్పు అని వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. మున్సిపాలిటీలో చూడండి ఎన్ని మరమ్మతులు లేక వెహికల్స్ ఉన్నాయి. మొత్తం మున్సిపాలిటీ మొత్తానికి 2 వెహికల్స్ తిరుగుతున్నాయి. దాని గురించి పట్టించుకోక మీరు ఇలా అన్నారు, అలా అన్నారు, మా నాయకుడిని అన్నారు. ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రజలేమంటున్నారో అది గమనించండి. మన మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయిందో అది గమనించండి. మన వైస్ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు బోయర్చన్ గారు, మా దివాకర్ రావు గారు మంచోరు. మా దివాకర్ రావు నాన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు భూములకి ఇప్పుడు నష్టపరిహారం లేదు. అక్కడ మన కాంటాల కాడ అక్కడిక్కడ ఎన్నిసార్లు మా రఘునాథ్ గారు ఎన్నిసార్లు ఫైట్ చేశారు. అవునండి, దివాకర్ రావు మంచోరు అయినప్పుడు మా మీద కేసులు ఎందుకు పడ్డాయి అప్పుడు రైతులప్పుడు? ఇప్పుడు దివాకర్ రావుకి ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పి సప్లై కూర్చుంటు? మా మంచోడు నాయకుడు అయితే ఇప్పటికి గెలుచుంటుండే కదా. అందుకని కౌంటర్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వండి. దేని గురించి మాట్లాడా, రైతుల సమస్య గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చర్చకు రండి, దానికి అవసరం లేదు. కానీ ఇది మర్యాదపరంగా అసభ్యకంగా అంకసేన గారు ప్రోటోకాల్ కొంచెం పాటించండి. మీ నాయకుడు మీ ఎంపీ కాంగ్రెస్ ఆయన వస్తేనే మీరు గౌరవం ఇవ్వలేకపోతుండ్రు. మీ దానిలో మీరే ఆలోచన లేకుండా ఉన్నది. ఈరోజు బీజేపీ ఇదంతా రఘునాథ్ గారు లేదు, సంభోషణ లేదు. చదువుకున్న సంస్కారం చూడండి, కొద్దిగా ఆలోచించండి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు కూడా మేము బీజేపీ పార్టీ తరఫున చెప్తున్నాం, చర్చకు రండి. మున్సిపాలిటీ ఇప్పటి వరకు ఏ అభివృద్ధి ఏందో మాట్లాడుకుందాం. ఇదే ఐపీలో పెట్టుకుందాం, ముగ్గురం టీఆర్ఎస్లో పెట్టుకుందాం, కాంగ్రెస్లో పెట్టుకుందాం, బీజేపీలో పెట్టుకుందాం, మాట్లాడదాం. ఇది మున్సిపాలిటీ విడిచిపెట్టి మేమేం చేస్తాం, మేము పెద్ద దెబ్బలు కొడతారండి. పెద్ద దెబ్బలు రానున్న రోజుల్లో ప్రజలే చూపిస్తారు, ఎవరిని కొట్టాలో చూపిస్తారు. టీఆర్ఎస్కి అయిపోయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలే గమనించి చెప్తారు ఏం జరుగుతుందో. మనం ఎందుకంటే తొందరపడు. కాబట్టి ఏదున్నా ఆలోచించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ గారిపై కొందరు అంటే అధికార పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ప్రతిపక్షంలో 20 సంవత్సరాలు ఒక నాయకుడు పాలించిన నియోజకవర్గం నుంచి ఉన్న నాయకులు కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పాలించి మళ్ళీ ధర్నాలు చేస్తుందంటే నియోజకవర్గాన్ని ఏ రకంగా వీళ్ళు నాశనం చేసిందో గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు 3 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద పోరాడలేదు, ఎక్కడ కూడా ఎలాంటి స్పందించలేదు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా విలేల పోటీ చేయకుండా అధికార పార్టీకి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో గెలుస్తుంది, ఈ రోజులలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నది, కాబట్టి మేము పోరాటం చేయకపోతే రానున్న రోజులలో మా ఉనికి కనుమరుగవుతుందని ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అన్ని పదవులు అనుభవించిన నాయకులు ఏదో అసూయంతో ఈరోజు రఘునాథ్ గారిని దూషించడం జరుగుతుంది. వారు చదువుకున్న వ్యక్తి, విద్యావంతులు, ఎంతో సేవ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రభుత్వంలో లేరు, వారు ఇక్కడ కూడా లేరు. సొంత డబ్బులతో ఈరోజు 12 సంవత్సరాల నుంచి సేవా భారతి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కరోనా సమయంలో కూడా ఎంతో మందికి ఈరోజు కరోనా కిట్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఇంట్లో వండుకుంటే ఆయన మాత్రం సేవ చేస్తూ అనేక మందికి వృద్ధులకు
పిల్లలకు అనేక మోటివేషన్ క్లాసులు ఇస్తూ ఈరోజు భావితరాలను ఒక అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలని తాను ఎంతో అద్భుతమైన విలాసవంతమైన జీవితం ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఈరోజు మంచిర్యాల నియోజకవర్గానికి తన పుట్టిన గడ్డకు ఏ విధమైన సహకారం చేసుకోవాలని ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు సొంత డబ్బుతో చేయడం జరుగుతుంది. ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఎంతో అభిమానాలు సొంతం చేసుకుంటారు రఘునాథ్ గారిపై. ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై ఈరోజు 20 సంవత్సరాల నుంచి పాలించిన పార్టీ ఈరోజు ధర్నాలు చేసిన ఎందుకబ్బా? ధర్నాలు చేయడం ఎందుకు? ప్రెస్ మీట్లు చేయడం ఎందుకు? అసలు అధికారంలో లేని రఘునాథ్ సార్ గురించి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అధికార పార్టీ నాయకులు కూడా చూస్తే ఇష్టం వచ్చినట్టు ఎవరైతే మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేస్తుండ్రు. ఏం చేస్తారు? కేసులు పెడతారా? జైలుకు పంపిస్తారా? చేయండి. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్టులకు, ఉగ్రవాదులకు, నక్సలైట్లకు పోరాడిన చరిత్ర మా రక్తం చిన్నప్పటి నుంచే అలాంటి రక్తం